పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Bringing up the heat now. ఇందులో దూకితే కన్ఫర్మ్గా చేస్తామో లేదా? వాడెవడో వచ్చేస్తున్నాడు. అని చూసేలోపు త్వరగా దూకేయాలి. రే ఆగరా, ఎందుకురా చావడానికి సిద్ధపడ్డావు? నేనేం చావడానికి కాదు, క్యాజువల్గా స్విమ్ చేద్దామని దూకుతున్నాను అంతే. క్యాజువల్గా స్విమ్ చేద్దామనా? నేను నీ కంటికి ఎలా కనిపిస్తుంది భయ్యా? అబద్ధం చెప్పకం. అబద్ధం చెప్పేంత కర్మ లేదు, నిజం చెప్పేంత అవసరం లేదు. అయినా నువ్వు ఎవరో నాకు తెలియదు. కానీ సాటి మనిషిని కాపాడేది కొట్టి పక్కకి తెచ్చి మాట్లాడే హక్కు నాకు ఉందా? తింటావా? చాలే తినన్నా అంటే వద్దని చెప్పచ్చుగా, అలా వేస్ట్ చేయడం దానికి. యాక్చువల్గా ఇండియన్ రైల్వేస్లో బాగా లేటు, కానీ ఫస్ట్ టైం కరెక్ట్గా నీ విషయంలో టైంకి వచ్చాను. చేతిలో బ్యాగ్ ఏంటి అంటే నువ్వు ముందు ఏ ట్రైన్ ఏ బస్సు ఎక్కి ఏ ఊరు చెక్కేద్దాం అనుకున్నావు, అది కుదరక ఎలా? అసలు నా ప్రాబ్లమ్స్ గురించి నీకేం తెలుసు? చెప్తేనే కదా తెలిసేది. ఏదో చెప్తే సాల్వ్ చేసేవాళ్ళు మాట్లాడుతున్నావు. తెలిస్తేనే కదా సాల్వ్ చేయగలమా లేదా అనేది. అసలు నీ ప్రాబ్లం ఏంటి భయ్యా? ఒకటే రెండా? లైఫ్ మొత్తం ప్రాబ్లమ్సే భయ్యా. పర్లేదు చెప్పు వింటాను. రొటీన్గానే అందరిలోలాగానే నాన్నకు కూడా బ్రేకప్ అయింది. అమ్మాయి నిన్ను వదిలేసిందా లేదంటే నువ్వే అమ్మాయిని వదిలేసావా? అంత సీన్ లేదు భయ్య, అమ్మాయి నన్ను వదిలేసింది. ఆ బాధతో నా చదివేమో అటకెక్కింది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం, నేను బెట్టింగ్లో 7 lakhs పోగొట్టుకున్నాను. అప్పటి వరకు నాతోనే ఉండే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేశారు. మా ఇంట్లో అంత డబ్బు కట్టే ఆర్థిక స్థోమత లేదు. ఇవి నా బెట్టింగ్ అగ్రిమెంట్ పేపర్స్. ఇవి పట్టుకుని నేను దూకేస్తే నాతో ఈ ప్రాబ్లం అండి. ఇంట్లో వాళ్ళు మహా అయితే 3 నెలలు ఏడ్చిన తర్వాత హ్యాపీగా బ్రతుకుతారు. పుట్టినందుకు నేను వాళ్ళకి భారం కాకూడదు కదా బాస్. శబాష్, ఏం చెప్పావు భయ్యా? కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటి? ఎందాకేంటన్నావు, నువ్వు పోతే ఆ ప్రాబ్లమ్స్ నీతో ఎండ్ అయిపోతుందా? నువ్వు పోతే మీ వాళ్ళు ఏటడమే కాదు, నువ్వు చేసిన అప్లోడ్ వచ్చి మీ ఇంటి మీద పడి మీ వాళ్ళని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. అది నువ్వు గ్రహించలేదు. నువ్వు చెప్పినట్లుగానే పుట్టినందుకు నువ్వు వాళ్ళకి భారం అవ్వకూడదు కదా అని చెప్పు. మరి ఇదంతా ఏంటి? చూడు, ఈ ప్రపంచంలో చావడానికి కావాల్సిన ధైర్యంలో కొంతైనా ఉంటే చాలు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా సాల్వ్ చేయొచ్చు. అసలు నువ్వెవర్రా నాకు చెప్పడానికి? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వేనా దేవుడువా? నీకు చెప్పడానికి పైన ఆ దేవుడు దిగిరావట్లేదురా, భూమి మీద ఉన్న ఒక మనిషి. చూడు, మంచి ఏ ఏదో చెప్పినా వినాలి, చెడు ఎంత గొప్పడు చెప్పినా వదిలేలే. నేను ఏదోనే ఒక మంచి మాట నీ ఫ్రెండ్కి చెప్తున్నాను, వినవా? భయ్యా, ప్రాబ్లమ్స్ నీకు ఒక్కడికే ఉంటాయని కూడా మూర్ఖత్వం. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఉంటాయి, అలానే సొల్యూషన్స్ కూడా ఉంటాయి. దాని గురించి ఆలోచించు, అంతేగాని దేనిలో దూకితే చేస్తాం, ఏం తాగితే పోతాం అనే దాని గురించి మాత్రం కాదు. పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు వెళ్ళినప్పుడే లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఒక్కసారి భయం పక్కన పెట్టుకో, ఎంత దూరం వెళ్తావో నీకే తెలియదు. నా ఉద్దేశంలో భయంతో ముడుచుకుపోయి బానిస మనసుతో ఏదో కొనుక్కుతూ ప్రతిదీ కష్టంగా భావించే నీలాంటి వాళ్ళు బ్రతుక్కి నరకానికి
ఈ రెండింటికి పెద్ద తేడా లేదు. మనిషిగా పుట్టినందుకు ఒక చెరగన మంచి ముద్ర వేసి వెళ్ళు. ఏం సాధించాను నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. చావడానికి కావాల్సిన ధైర్యం, బ్రతకడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం, ఈ రెండు కలిస్తే మనం ప్రతి మనిషిలో ఈ రెండు ఉంటే చాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నైనా సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రపంచంలో దేనినే తిరిగి తీసుకురావచ్చు, కానీ పోయిన ప్రాణాన్ని, అయిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాను. ప్రాణం ఖరీదు లెక్కలేనంత. నేను చెప్పాల్సినంత చెప్పా, ఇక నీ ఇష్టం. నీకెంత చెప్పినా చావాలనుకుంటే చెప్పు, నేనే దోసేస్తాను. దా వస్తా. ఛే, ఏం భయ్యా చూసాడా? పదా, నీతో మాట్లాడే పని ఉంది. నేను కూడా నీట్లో వచ్చిన వాడు మార్చాడు. పద అలా మాట్లాడుతున్నాను.